అన్నా, అక్క, ఒక్కసారి ఆలోచించు. ఈ వ్యవస్థను ఎవరు నిర్మించారు? కులం ఎవరు సృష్టించారు? చట్టాలు ఎవరు రాశారు? అవి ఆకాశం నుండి రాలేదన్నా, మనిషే నిర్మించాడు. మనిషే నిర్మించాడంటే మనిషే మార్చగలడు. మనువాదమన్నా, అది వేల సంవత్సరాల క్రితం కొందరు రాసిన గ్రంథం. అది దైవవాక్కు కాదు, మనిషి ఆలోచన. కానీ రాజ్యాంగం, అది మన హక్కుల పత్రం. బిఆర్ అంబేద్కర్ తన జీవితమంతా పోరాడి మనకిచ్చిన ఆయుధం అదే. ఆ పుస్తకం కాగితం కాదన్నా, అది మన స్వాభిమానం. బ్రిటిష్ పాలకులు ఈ దేశానికి వచ్చినప్పుడన్నా, వాళ్ళు తుపాకీతో మాత్రమే గెలవలేదు, మన మనసులను గెలిచారు, మన చరిత్రను మార్చారు, మన భాషలను చిన్నచూపు చూశారు. కానీ తెలుగు భాష గొప్పదన్నా, మన సంస్కృతి గొప్పది. దాన్ని తిరిగి గర్వంగా పట్టుకోవాలి. ఎన్నికల సమయంలో నాయకుడు వస్తాడన్నా, కులం చెప్తాడు, మతం చెప్తాడు, భావోద్వేగాలు రెచ్చగొడతాడు. ఎందుకంటే నువ్వు ఆలోచిస్తే అతనికి భయం. నీ ఓటు నీ జ్ఞానంతో వేయి అన్నా, అదే నిజమైన విప్లవం. బ్యాలెట్ పేపర్ నీ చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. మీడియా ప్రతిసారి నిజం చెప్పదన్నా, ఎందుకంటే దాన్ని నడిపించే చేతుల్లో స్వార్థం ఉంటుంది. కానీ నువ్వు ప్రశ్నించగలవు. 2 వార్తలు చదువు, పోల్చు, ఆలోచించు. నీ బుద్ధే నీ అసలైన మీడియా. వరంగల్ రైతు పండించిన పత్తి అన్నా, తక్కువ ధరకే అమ్మాల్సి వస్తుంది. అదే పత్తి నగర మాల్లో చొక్కాగా మారి వందల రూపాయలకు అమ్ముతుంది. మధ్యలో ఎవరున్నారు? లాభం ఎవరికి? ఈ ప్రశ్నలు అడిగిన రోజు నువ్వు వ్యవస్థను అర్థం చేసుకున్నావు. చరిత్ర పుస్తకాల్లో కొందరి పేర్లు ఉంటాయి, మరికొందరి పేర్లు కనిపించవు. కోమరం భీం పోరాడాడు, అల్లూరి సీతారామరాజు పోరాడాడు, వేలాది రైతులు ప్రాణాలర్పించారు. వాళ్ల కథలు మనమే చెప్పాలి, ఎందుకంటే వాళ్లే మన అసలైన హీరోలు. మతం అన్నా, అది మనిషికి శాంతి ఇవ్వాలి, బలం ఇవ్వాలి. కానీ రాజకీయాల కోసం వాడినప్పుడు అది విభజిస్తుంది. ఈ నేలపై శతాబ్దాలుగా ప్రజలు కలిసి జీవించారు. దేవుడు విభజించలేదు అన్నా, మనిషే విభజించాడు. విద్య అన్నా, ఆలోచించే మనుషులను తయారు చేయాలి. కానీ చాలాసార్లు అది కేవలం ఉద్యోగాల కోసం చదివించే వ్యవస్థగా మారింది. నీకు డిగ్రీ అవసరం, కానీ